ఇంకా ఎన్ని రోజులు బ్రెడ్ పుడ్డింగ్‌ని బయట కొనుక్కొని తింటాం. అది కూడా ఇంత ఈజీగా ఉండేది. చాలా సింపుల్. వీడియో ఎండ్ వరకు చూసేయండి. నేను నేర్పిస్తాను. డామ్ షూర్‌గా మీకు కాంప్లిమెంట్స్ వర్షం కురుస్తది. నేను చూపిస్తున్న ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఈ రోజే వెళ్లి కొనుక్కొచ్చుకొని ఇప్పుడే స్టార్ట్ చేసేయండి. అంత మంచిగా ఉంటది టేస్ట్. మీరు నాకు చేసి చూపించి కామెంట్ కూడా డెఫినిట్‌గా చేయాలి. మనం తీసుకున్న 2 క్రీమ్స్, ఫ్రెష్ క్రీమ్, కండెన్స్డ్ మిల్క్ 2 మంచి క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మిక్స్ చేసుకొని పక్కన పెడదాం. మిల్క్ మీరు రెగ్యులర్‌గా ఏదైతే యూజ్ చేస్తారో అదే మిల్క్ తీసుకొని సిమ్‌లో పెట్టి పక్కన పెట్టండి. ఈలోపు సేమ్ అదే మిల్క్‌ని ఒక చిన్ని బౌల్‌లో పోసుకొని, ఒక 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ ఏసి, ఒక ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకొని అలా ఉంచండి. ఈలోపు మనం మిల్క్‌లో షుగర్ యాడ్ చేసుకుందాం. ఎంత స్వీట్ కావాలో అంత. యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఆగి కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసిన మిల్క్ ఉంది గదా! అది ఈ షుగర్ ఏసిన మిల్క్‌లో యాడ్ చేసుకొని కొంచెం చిక్కబడేదాకా పెట్టుకొని ఇంక స్టవ్ ఆపేసి పక్కన పెట్టేయండి. 2-3 మినిట్స్ ఆగిన తర్వాత మీగడ కట్టకుండా ఇట్లా మంచిగా తిప్పుకొని ఈ టైప్ ఆఫ్ బాక్సెస్ తీసుకొని ఇంతకంటే పెద్దగున్నా పర్లేదు. బట్ ఇలాంటి షేపే తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా లేయర్స్‌గా చేసుకోండి. అసలు ఎంత మంచిగా ఉంటదంటే మీరు అసలు చెప్తే కాదు, చూస్తే కాదు. మీరు ఖచ్చితంగా చేసి తింటేనే మీకు తెలుస్తది దీని టేస్ట్. అసలు చాలా క్రీమీగా అసలు కరిగిపోతుంది అలాగ తింటుంటే. ఈ మిగతా స్వీట్స్ ఏవి గుర్తురావు. రోజు పెట్టినా తింటారు. పిల్లలు, పెద్దలు అసలు స్వీట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరైనా కానియండి. అంత మంచిగా ఉంది టేస్ట్ అయితే మాత్రం. అసలు చూసారా ఎంత సింపుల్‌గా ఉందో. ఇంకా పైన క్రీమ్ వేసుకొని ఈ క్రీమ్ ఎంత ఎక్కువ ఉంటే అంత బావుంటది. చెప్పాను కదా! నాకైతే కొంచెం తక్కువైంది. మీరైతే కొంచెం ఎక్కువ మిక్స్ చేసుకోండి. నాతో అయితే జీడిపప్పు, బాదం పప్పే ఉన్నాయి కాబట్టి నేను ఆ రెండిటితోనే గార్నిషింగ్ చేశాను. మీతో పిస్తా పప్పున్నా యాడ్ చేసుకోండి. ఇంకా మనం అస్సలు లేట్ చేయకుండా ఫ్రిడ్జ్‌లో పెట్టేద్దాం. 2-3 అవర్స్ ఉంటే మంచిగా కూల్ అయితది. మంచిగా బ్రెడ్ కూడా నానుతది. బట్ నా వల్ల కాక హ్యాపీ మీల్ చేశాను. అందుకనే 1 అవర్‌లో తినేయాలనిపించింది. ఇంక వెయిట్ చేయలేక. కానీ చల్లగా ఉంది. హ్యాపీగా తినేసాను. అసలు నేను మాటలతో చెప్పలేను. అంత మంచిగా ఉంది టేస్ట్ అయితే మాత్రం. మీరు పక్కా ట్రై చేయండి. అసలు నేనైతే మొదటిసారి ట్రై చేస్తున్నాను. నిజంగానే ఇంత మంచిగొచ్చిందా అని నాకే అనిపించింది. మా ఫ్రెండ్స్ అయితే ఫుల్ కాంప్లిమెంట్స్ ఇచ్చేసారు. మీకు సేమ్ కాంప్లిమెంట్స్ రావాలంటే ఈ వీడియోలో ఉన్న నిజంగా రెసిపీని ఫాలో బావుందా? అయిపోయి మీ ఇంట్లో వాళ్ళకి చేసి చాలా పెట్టండి. చేసి పెట్టే ముందు మన ఛానెల్‌ని ఫాలో అయిపోండి.